హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మేడే 360. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో మాట్లాడే టాపిక్ ఏంటంటే ఏజ్ సంబంధించి అనమాట. తెలంగాణ రాబోయే నోటిఫికేషన్లో ఏజ్ ఎంత ఉండబోతుంది, ఎస్ఐకి ఎంత ఉంటుంది, కానిస్టేబుల్కి ఎంత ఉంటుంది, అలాగే చాలామంది నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా. 2022లో వచ్చింది నోటిఫికేషన్, ఇప్పుడు దగ్గర దగ్గర 3 ఇయర్స్ దాటిపోతుంది అనమాట. 3 ఇయర్స్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి చాలామంది ఏజ్ ప్రాబ్లం అవుతుంది. ఈ ఇయర్ ఏమన్నా 35 వరకు ఇస్తారా అని చెప్పేసి చాలామంది నేను లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే ప్రతి కమెంట్లలో ఏజ్ పెంచాలి, ఖచ్చితంగా నష్టపోయినాం, ఇన్ని రోజులు నోటిఫికేషన్ ఇవ్వలేదు అని చెప్పేసి చాలామంది అయితే అభ్యర్థనలు పెట్టున్నారనమాట. దాని మీద ఒకసారి మాట్లాడండి అని చెప్పేసి అన్నారు. మీకైతే ఒకసారి ఏజ్ గురించి క్లియర్గా చెప్పేస్తాను, చూడండి ఒకసారి. ఇంకోటి ఏంది, అభ్యర్థులు అంటే కొంతమంది అన్న బోర్డు మీద చెప్తే బాగుంటుంది, బోర్డును ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే బాగుంటుంది, రాసుకుంటా అని చెప్పేసి అన్నారు. బ్రదర్ ఏంటంటే నేను డ్యూటీ చేస్తున్నాను కాబట్టి ఖాళీ టైం చూసుకొని అక్కడ వీలుని చూసుకొని చేస్తున్నాను అనమాట. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు నేను ఖాళీగా ఉన్న టైంలో, లీవ్స్ ఉన్న టైంలో ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా ఈ ప్లేస్కి వచ్చి చేస్తున్నా. ఇగో బోర్డు తీసుకుంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఇదే రూమ్లో పెట్టుకుంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడే చేయగలను. అది ఓకేనా. ఒకవేళ ఆ బోర్డుని అనేది నేను ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళి అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అన్నీ కుదరదు కదా. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కాకపోతే నేను చెప్పేది ఏమన్నా కానీ క్లియర్గా మీకు అర్థమైపోతుంది, బట్ నోటి మాటలతో చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైము ఇంకా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నోట్స్ తీసుకొని ఓన్లీ ఇప్పుడు నేను కనిపించాను అనమాట, ఓన్లీ పేపర్ మీద, బుక్ మీద ఫోకస్ చేసి రాసుకుంటానని చెప్తాను. ఓకేనా. ఎట్లా కన్వీనియంట్ అయితే అట్లా, మీకైతే అర్థమైతే చాలు. అది బోర్డు మీద చెప్పినా లేదంటే కూర్చొని చెప్పినా ఎట్లయినా చెప్పినా పర్లేదు, మీకు అర్థం అవ్వాలి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవ్వాలనేది ఒకటే ఒక ఇంటెన్షన్ అది. ఓకేనా. టాపిక్లో వెళ్ళిపోదాం. మీరు కొత్త జియో ఒకటి వచ్చింది, ఏజ్ సంబంధించింది. ఏంటంటే అది 2024 ఫిబ్రవరి 8 నుంచి 2026 ఫిబ్రవరి 8 వరకు ఈ మధ్యలో వచ్చే యూనిఫామ్ జాబ్స్ సంబంధించింది అనమాట. ఎందుకంటే ఈ జియో రావడానికి కూడా రీజన్ ఏంటంటే కరోనా సమయంలో మనకు గ్యాప్ వచ్చింది కదా, నోటిఫికేషన్ రాకుండా చాలామంది అభ్యర్థులు సేమ్ ఇప్పుడు ఎట్లయితే నోటిఫికేషన్, యాక్చువల్గా ఇది గవర్నమెంట్ డీలే వల్ల ఈ లేట్ అయింది. అప్పుడు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చే టైంలోనే కరోనా వచ్చింది, మీకు బాగా గుర్తే ఉంటుంది. 2020-21 ఆ టైంలో కరోనా వల్ల మనకు 2022లో వచ్చింది నోటిఫికేషన్. యాక్చువల్గా అది 2020లో వచ్చే నోటిఫికేషన్, అది 2022లో 2 ఇయర్స్ దానివల్ల ఇదైంది కదా. దానికి ఉద్దేశించుకొని చాలామంది అభ్యర్థులు నష్టపోతున్నారని చెప్పేసి ఇది లాస్ట్ ఛాన్స్ అనమాట. ఆల్రెడీ 2022 నోటిఫికేషన్ ఆల్రెడీ ఇది జియో అనేది వర్తించింది, ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించారు. ఈసారి కూడా ఇప్పుడు 2024 ఫిబ్రవరి 8 నుంచి 2026 ఫిబ్రవరి 8 వరకు ఈ మధ్యలో యూనిఫామ్ జాబ్స్ వచ్చే నోటిఫికేషన్లకు కూడా ఏజ్ రిలాక్సేషన్ 2 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పేసి జియో వచ్చిందనమాట. దీనికి సంబంధించి నేను జియో టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కానీ చూడాలనుకున్న వాళ్ళు మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా వెళ్ళి ఈ పీడిఎఫ్ని అయితే మీరు చూడవచ్చు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే అందరికి వచ్చే డౌట్ ఏంటంటే 2026 ఫిబ్రవరి 8 వరకు నోటిఫికేషన్ రాలేదనుకోండి, ఈ జియో ఎక్స్పైరీ అవుతుంది కదా, మళ్ళీ ఏమైనా ఈ 2 ఇయర్స్ కలుస్తాయి అని చెప్పేసి చాలామంది డౌట్లు ఉండొద్ది. మ్యాక్సిమం ఏంటంటే ఈ 2026 ఫిబ్రవరి 8 తర్వాత ఈ జియో ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఆ లోపు కూడా నోటిఫికేషన్ రాలేదనుకోండి, ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే ముందు ఈ జియోని మళ్ళీ తీసుకొచ్చి రివైజ్ చేసేసి మళ్ళీ 2 ఇయర్స్ కలిపి ఖచ్చితంగా ఇస్తారు. ఓకేనా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు అసలు ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో అసలు ఏజ్ ఎంత ఉండబోతుంది, ఎస్ఐకి ఎంత ఉంటుంది, కానిస్టేబుల్కి ఎంత ఉంటుంది, జనరల్కి ఎంత ఉంటుంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. 35 ఏజ్ ఇస్తారా లేదా, ఎంతవరకు ఏజ్ ఇస్తారు, ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది, లాస్ట్ ఇయర్ ఎంతవరకు ఇచ్చారు, ఎటువంటి పరిస్థితులు అయినాయి అని చెప్పేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అర్థం చేసుకోండి క్లియర్గా. ఓకేనా. ఫస్ట్ స్పీడ్గా చెప్పేస్తాను, మరి ఎక్కువ లెంత్ ఏం చేయను. ఓకేనా. కానిస్టేబుల్ సంబంధించి అనమాట. కానిస్టేబుల్ సంబంధించి ఏజ్ అనేది జనరల్ వారికి 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వరకు ఉండాలి. తెలంగాణలో కానిస్టేబుల్ జనరల్ వాళ్ళు అప్లై చేయాలన్న, జనరల్ వాళ్ళు అంటే మనకు ఓసీ వాళ్ళు వస్తారు, అలాగే ఏపీ నుంచి రాసే వాళ్ళు కూడా దీని కిందకే వస్తారు అనమాట. 18 నుంచి 29 క్లియర్గా అర్థం చేసుకోండి. బోర్డు లేదు కాబట్టి 1కి 2 సార్లు రిపీట్ చేస్తున్నా అంతే. తర్వాత వచ్చేసి కానిస్టేబుల్కి ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళైతే 18 నుంచి 34 సంవత్సరాలు అనమాట. ఓకేనా. 18 నుంచి 34 సంవత్సరాలు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను కొత్త జియో అని చెప్పిన కదా 2 ఇయర్స్, ఆ 2 ఇయర్స్ కలుపుకొని 34 ఇయర్స్ అనమాట. ఓకేనా. అట్లాగే హోమ్ గార్డ్స్కి వచ్చేసి 18 నుంచి 47, అంటే 18 నుంచి 47 అంటే 18 మినిమం 18, మ్యాక్సిమం 47 ఉండాలి. ఓకేనా. తర్వాత వీడియో అండ్ డైవర్స్ ఉమెన్స్ అనమాట. వీళ్ళకి ఏంటంటే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా అయితే 42 ఉండాలి.
అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 18 ఉండాలి, గరిష్టంగా 47 ఉండాలి విడోస్ అండ్ డైవర్స్ వాళ్ళకి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఓపెన్ కేటగిరీ ఏంటంటే 18 నుంచి 32 వాళ్ళకి. ఇంకోటి ఎస్సీ ఎస్టీ ఏడబ్ల్యూసీ బీసీ వాళ్ళకైతే 18 నుంచి 37 వరకు వీళ్ళకు ఉండాలి. ఓకేనా, ఇదైతే కానిస్టేబుల్ సంబంధించింది. క్లియర్గా అర్థమైపోయింది కదా. ఇవన్నీ ఇంక్లూడెడ్, అంటే జనరల్ కేటగిరీకి ఏజ్ రిలాక్షన్ అనేది ఉండదు. మిగతా ఏజ్ రిలాక్షన్ ఏదైతే ఉందో వాళ్ళకి 3 years 5 years ఉన్నాయి కదా, ఆ ఏజ్ రిలాక్షన్స్ ప్లస్ 2 years అనమాట. ఈ రెండు కలుపుకొని ఆల్రెడీ యాడ్ చేసి నేనైతే ఇచ్చిందనమాట. లాస్ట్ నోటిఫికేషన్లో కూడా ఇదే జరిగింది, ఇదే ఇది చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐ అనమాట. ఎస్ఐ వచ్చేసి జనరల్ వాళ్ళకి 21 నుంచి 32, సేమ్ 21 నుంచి 32. తర్వాత ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 21 నుంచి 37. ఓకేనా. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 21 వచ్చేసి 21 నుంచి 35 అనమాట. 35 ఓపెన్ కేటగిరీ, ఓపెన్ వాళ్ళకి. తర్వాత 21 నుంచి 40. ఓకేనా. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 21 కనిష్టంగా ఉండాలి, గరిష్టంగా అయితే 40 ఉండాలి. ఎస్ఐకి వచ్చేసి, ఎస్ఐకి ఏంటంటే మినిమం ఏజ్ వచ్చేసి 21 ఉంటుంది. కానిస్టేబుల్కి ఏంటంటే మినిమం ఏజ్ వచ్చి 18 సంవత్సరాలు ఉంటుంది అనమాట. ఎస్ఐకి చెప్పిన కదా, జనరల్ వచ్చేసి కనిష్టంగా 21, గరిష్టంగా 32. వీటికి కూడా సేమ్ అండి. 2 years ఏదైతే నేను చెప్పానో ఆ 2 years కలుపుకొని మనకు ఏజ్ రిలాక్షన్ నేను ఏజ్ చెప్తున్నానో అది. ఓకేనా. ఈ విధంగా జనరల్లో 21 నుంచి 32, ఏడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ 21 నుంచి 37 వరకు ఛాన్సెస్ ఎస్ఐకి అయితే ఎలిజిబుల్. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 21 నుంచి 35. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 21 నుంచి 40 సంవత్సరాల వరకు వీళ్ళకైతే ఎలిజిబుల్. ఈ మొత్తం జాబులు. ఇంకోటి ఏంటంటే ఈ మొత్తం అయిన తర్వాత కూడా లాస్ట్ నోటిఫికేషన్లో జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను. అయినా కానీ కొంతమంది దగ్గరలో ఏజ్ మిస్ అయిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేశారు. ఆఫ్టర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత ఏజ్ ఇచ్చారు ఏందని చూసిన తర్వాత గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకున్నారు అనమాట. కొన్ని రోజులు రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 year అనేది గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. ఓకేనా. సో ఈసారి కూడా మీకు ఎటువంటి ఏమైనా ఇదైనా కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది అవకాశం ఇస్తుంది. సో ఎటువంటి అధైర్యపడవద్దు, బాధపడవద్దు. మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించి ఖచ్చితంగా ఇదైతే కొట్టండి. ఆల్ ది బెస్ట్. మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం డిస్టర్బ్ చేసుకోకండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈసారి కన్ఫర్మ్ జాబ్ కొట్టేటట్టు ప్రణాళికాబద్ధంగా అన్ని పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్, సిలబస్ ఎంత ఉంది ఏముంది మొత్తం చూసుకొని ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే చదవండి. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో జాబ్ నేను కొట్టాలి, జాబ్తో ఇంటికి వెళ్ళాలనే ఇంటెన్షన్తో చదవండి, హార్డ్ వర్క్ చేయండి, టైంపాస్ మాత్రం చేయకండి. ఇంకా ఏ డౌట్ ఉన్నా కానీ కింద టెలిగ్రామ్ గ్రూప్లో చేయండి, నాకైతే మెసేజ్ చేయండి, నేనైతే రెస్పాండ్ అవుతా. ఓకేనా. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ నేను మిస్ చేసినా కానీ ఏమైనా మర్చిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా. వీడియోని అయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.